రాష్ట్రంలో మహిళా సంఘాలు ఉత్పత్తి చేస్తున్న వస్తువులను ఆన్లైన్ మార్కెటింగ్ కోసం అమెజాన్తో సంప్రదింపులు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెల్లడించారు. 2034 లోపు రాష్ట్రంలోని మహిళలందరినీ కోటీశ్వర్లు చేయాలనే లక్ష్యంతో పనిచేస్తున్నామని సీఎం తెలిపారు. మాజీ ప్రధాని ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా హైదరాబాద్ నెక్లెస్ రోడ్లో ఆమె విగ్రహానికి నివాళులర్పించిన సీఎం ఇందిరమ్మ చీరల పంపిణీ ప్రారంభించారు. మహిళల ఉన్నతి, తెలంగాణ ప్రగతి పేరుతో పండగ వాతావరణంలో ఇందిరా మహిళా శక్తి చీరలు పంపిణీ చేయాలని అధికారులకు సీఎం ఆదేశించారు. మహిళా ప్రజా ప్రతినిధులు కూడా ఇందిరమ్మ చీరలు కట్టుకుని ఆదర్శంగా నిలవాలని పిలుపునిచ్చారు. మాజీ ప్రధాని ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా మహిళలకు ఇందిరమ్మ చీరల పంపిణీని సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. హైదరాబాద్ నెక్లెస్ రోడ్లోని ఇందిరాగాంధీ విగ్రహానికి సీఎం సహా ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు, ఇతర నేతలు నివాళులు అర్పించారు. దేశ సమైక్యత, ప్రజల సంక్షేమం, అభివృద్ది విషయంలో ఇందిరాగాంధీ సేవలను కొనియాడిన సీఎం అదే స్ఫూర్తితో ప్రజాపాలన సాగిస్తున్నామని తెలిపారు. 2034 లోపల రాష్ట్రంలోని మహిళలందరినీ కోటీశ్వరులు చేయాలనే లక్ష్యంతో పనిచేస్తున్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెల్లడించారు. ఇందిరాగాంధీ గారి యొక్క స్ఫూర్తితో ఈనాడు ప్రజా పాలనను ఏర్పాటు చేసి 2 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంలో 2 సంవత్సరాల ఉత్సవాలను నిర్వహించుకోబోతున్నది. అందుకే ఈనాడు మహిళలకు సంబంధించి స్వయం సహాయక సంఘాలలో 0 వడ్డీతో సహా ఈనాడు సంఘాలకు పెట్రోల్ బంకులు అందించిన, ఈనాడు సంఘాలకు 27,000 కోట్ల రూపాయల బ్యాంకు రుణాలను అందించిన, ఈనాడు ఆర్టీసీలో మహిళలు ఉచితంగా బస్సు ప్రయాణం చేయడమే కాదు 1000 ఆర్టీసీ బస్సులకు యజమానులను చేసిన, ఈ రోజు ప్రతి కార్యక్రమాన్ని అదానీ అంబానీలు ఉత్పత్తి చేసే సోలార్ పవర్ ప్లాంట్లు ఈనాడు మహిళా సంఘాలకు అందించడం ద్వారా వ్యాపారంలో ఆడబిడ్డల్ని రాణింపజేయాలి, ఆర్థికంగా వాళ్లకు వెసులుబాటు కల్పించాలి అని ఈనాడు మన ప్రభుత్వం ప్రయత్నం చేస్తున్నది. అందుకే ఈనాడు మహిళలకు సంబంధించి ఇందిరమ్మ ఇండ్లు ఆనాడు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఆకాశమే హద్దుగా 25 లక్షల ఇందిరమ్మ ఇండ్లను ఆనాడు కట్టించడం జరిగింది. దురదృష్టవశాత్తు 10 సంవత్సరాలు కాంగ్రెస్ లేని ప్రభుత్వం పేదలకు ఇండ్లు ఇస్తామని, డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కట్టిస్తామని ఆశ చూపించి ఆ ఆశ అడియాశలైనవి, వాళ్లకు మాత్రం ఇండ్లు రాలేదు. అందుకే మళ్ళీ మన ప్రభుత్వం వచ్చిన ఎంబడే మొదటి విడతగా 4.5 లక్షల ఇండ్లు దాదాపుగా 22,500 కోట్లతోని ఈనాడు మనం ఇండ్లు కట్టిస్తున్నాం. ప్రతి ఇంటికి 5 లక్షల రూపాయలు ఉచితంగా ఈ రోజు మనం ఇండ్లకు ఇస్తున్నాం. ఆడబిడ్డలకు చీర, సారీ పెట్టడం తెలంగాణ సంప్రదాయమని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ప్రభుత్వం తరపున రాష్ట్ర ఆడబిడ్డలను సారీ పెట్టి గౌరవించాలనే ఉద్దేశంతో 1 కోటి మంది మహిళలకు ఇందిరమ్మ చీరలు ఇస్తున్నట్లు తెలిపారు. తొలి విడత గ్రామాల్లో, 2వ విడతలో పట్టణాల చొప్పున చీరలు పంపిణీ చేయనున్నట్లు సీఎం వివరించారు. అనంతరం పలువురు మహిళలకు చీరలు పంపిణీ చేశారు. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు, ఉప ముఖ్యమంత్రి వర్యులు మరియు అతిథుల చేతుల మీదుగా ఇందిరమ్మ చీరని స్వీకరిస్తా ఉన్నారు. సమాఖ్య అధ్యక్షురాలు గారు, గౌరవ ముఖ్యమంత్రి వర్యులు, జిహెచ్ఎంసీ మేయర్ గారు మరియు మంత్రుల చేతుల మీదుగా ఇందిరమ్మ చీరని స్వీకరిస్తా ఉన్నారు. ఒకనాడు ప్రభుత్వం చీరలు పంచితే ఆ చీరలు పొలాల దగ్గర పిట్టల్ని బెదిరించడానికి కట్టే పరిస్థితి ఉండే మా అక్కలందరికీ తెలుసు. చాలా మంది మహిళలు నిరసన తెలిపినరు. గ్రామాలకు వెళ్ళినప్పుడు పాదయాత్ర సందర్భంగా మా దృష్టికి తెచ్చిండ్రు. అందుకే ఈనాడు 1 కోటి మంది మహిళలకు, తెలంగాణ బిడ్డలకు సారే అంటే తల్లిదండ్రులు వాళ్ళ అన్నదమ్ముళ్ళు పెట్టే పండగ. అది ఎంతో ఆత్మ గౌరవంతో ఉన్నది. ఈనాడు తెలంగాణ ప్రభుత్వం ఆడబిడ్డలకు సారె పెట్టే ఉద్దేశంతో ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఈ రోజు 1 కోటి మందికి చీరలు పంచాలి అని 6 నెలల నుంచి సంస్థలకు ఉత్పత్తి చేయడానికి ఇస్తే ఇప్పటి వరకు 65 లక్షల చీరలు మాత్రమే సరఫరా చేసిండ్రు. అందుకే ఈ 65 లక్షల చీరలను గ్రామీణ ప్రాంతాలలో ఉన్న మహిళలకు ఈ రోజు ఇందిరమ్మ జయంతి సందర్భంగా మొదలుపెట్టి డిసెంబర్ 9 వరకు అందరికి ఆడబిడ్డలకు ఒకరొకరికి పేరు పేరున ఇంటికి చీరల పంపిణీ కార్యక్రమాన్ని చేయమని చీఫ్ సెక్రటరీ గారికి, ఉన్నత అధికారులకు, రాష్ట్ర స్థాయి నుంచి గ్రామ స్థాయి వరకు అధికారులందరికీ ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఈ రోజు ఇంకా 35 లక్షల చీరలు రావాల్సినవి ఉన్నాయి. పట్టణ ప్రాంతాలలో, మున్సిపాలిటీలలో ఈ 35 లక్షల చీరలు మార్చి 1 నుండి మార్చి 8 తారీఖు అంతర్జాతీయ మహిళా దినోత్సవం లోపల మిగతా మహిళలకు కూడా ఈ 35 లక్షల చీరల పంపిణీ జరుగుతుంది.
టోటల్ గా ఈ రోజు నవంబర్ 19తో మొదలై మార్చి 8 తారీఖు నాటికి 1 కోటి మంది ఆడబిడ్డలకు 1 కోటి చీరలు పంపిణీ చెయ్యాలని ఒక మంచి సంకల్పంతోని ప్రతి ఆడబిడ్డకు సారె పెట్టాలని ఈ ప్రభుత్వం మీ సోదరుడు ఈ రోజు చేస్తున్న ప్రయత్నాన్ని నిండు మనసుతో ఆడబిడ్డల్ని ఆశీర్వదించవలసిందిగా కోరుకుంటూ ఎవరు ఆందోళన చెందవలసిన అవసరం లేదు. ప్రతి ఆడబిడ్డకు చీర చేర్చే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటుంది, సీతక్క గారు తీసుకుంటారు. అనంతరం సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి కలెక్టర్లు స్వయం సహాయక సంఘాల ప్రతినిధులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా మహిళా సంఘాలు ఉత్పత్తి చేస్తున్న వస్తువులను ఆన్లైన్ మార్కెటింగ్ ద్వారా అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లేందుకు అమెజాన్తో సంప్రదింపులు జరుగుతున్నాయని సీఎం తెలిపారు. మహిళల ఉన్నతి, తెలంగాణ ప్రగతి పేరుతో చీరలు పంపిణీ చేయాలన్న సీఎం ఊరూరా పండగ వాతావరణంలో చీరల పంపిణీ జరగాలని సూచించారు. మహిళలను ఆర్థికంగా నిలబెట్టాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని పునరుద్ఘాటించారు. ఈ రోజు ఇందిరా మహిళా శక్తి బజార్ శిల్పారామం పక్కన 150 షాపులతో 3.5 ఎకరాలు కొన్ని వందల కోట్ల రూపాయల విలువైన ఆస్తిని మీ చేతిలో పెట్టడమే కాకుండా మీ ఉత్పత్తులను అన్నిటిని కూడా అక్కడ ప్రదర్శించడం ద్వారా ప్రజలందరికీ పరిచయం చేయడమే కాకుండా వాటిని మార్కెటింగ్ చేసుకోవడానికి కూడా మనం ఒక వేదికగా చేసుకున్నాం. ఈ మధ్య కాలంలోనే మనం అమెజాన్ తో కూడా మాట్లాడుతున్నాం. అమెజాన్ లో ఆన్లైన్ మీ వస్తువులను పెడితే ఆన్లైన్ లో మీ వస్తువులు కొనుగోలు చేయాలనుకున్న వాళ్ళకు కూడా అవకాశం వస్తుంది. కాబట్టి తద్వారా అంతర్జాతీయ స్థాయిలో మా ఆడబిడ్డలు తయారు చేస్తున్న ఉత్పత్తులను అన్నిటిని కూడా ఈ రోజు మనం జాతీయ స్థాయిలో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకురావాలన్న ఆలోచనతోని ఈ రోజు మన ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. మన ఆలోచన అంతా ఒక్కటే, 1 కోటి మంది మహిళల్ని కోటీశ్వరులను చేయడమే లక్ష్యంగా 2034 సంవత్సరానికి ఈ తెలంగాణ రాష్ట్రంలో 1 కోటి మంది మహిళల్ని కోటీశ్వరులుగా తీర్చిదిద్దుతే ఆ కుటుంబం బాగుపడుతుంది. చీరల పంపిణీని పర్యవేక్షించేలా నియోజకవర్గానికో ప్రత్యేక అధికారిని నియమించాలని కలెక్టర్లకు సీఎం సూచించారు. పారదర్శకంగా పంపిణీ చేపట్టాలన్న సీఎం లబ్దిదారుల వివరాలు సేకరించాలని ఆదేశించారు. మండలాల వారీగా పంపిణీ చేయడంతో పాటు స్థానిక ప్రజాప్రతినిధులకు తప్పక సమాచారం ఇవ్వాలని నిర్దేశించారు.